మేమైతే తిరుపతి వెళ్ళటానికి ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. ట్రైన్ వచ్చేసి 8:30కి వచ్చేస్తుందండి. మేము ట్రైన్ కోసమే ఎదురు చూస్తున్నాము. మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో 8:30కి స్టార్ట్ అవుతుందండి నైట్. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 6:30కి తిరుపతిలో రీచ్ అవుతామండి. మా వారు అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారండి. మా బాబు కూడా చాలా ఎక్సైట్మెంట్తో ట్రైన్ కోసం అయితే చూస్తున్నాడండి. మా బాబు ఫస్ట్ టైం అండి ట్రైన్స్ చూడటం లైవ్లో. అయితే వాడికైతే చాలా ఎక్సైట్మెంట్ ఉందండి. ఎప్పుడెప్పుడు ట్రైన్లో ఎక్కి కూర్చుందామా అని. వాళ్ళిద్దరే ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తున్నారు, కానీ మా ఫ్యామిలీ మొత్తం వెయిట్ చేస్తుందండి. మేమంతా ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నాము. 1 మినిట్లో ఎక్కాలండి ట్రైన్ అయితే. కానీ మేము 20 మెంబర్స్ అలాగలా ఎక్కేసి సేఫ్గా అయితే ఎక్కామండి. ఎక్కేసి తిరుపతి రీచ్ అవ్వామండి. మొత్తానికైతే తిరుపతి వచ్చేసాం ట్రైన్లో. మా బాబు ఎక్సైట్మెంట్తో ఉన్నాడో ఆశ్చర్యంతో ఉన్నాడో తెలియట్లేదండి. మేమైతే తిరుపతి రీచ్ అయ్యామండి సేఫ్గా. తిరుపతి నుంచి మేము తిరుమలకి ఆటోలో వెళ్ళామండి. తిరుమల అయితే రీచ్ అయ్యాము. తర్వాత అలిపిరి నుంచి అయితే మెట్ల దర్శనం అయితే స్టార్ట్ చేసామండి. మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి. ఫస్ట్ అయితే వైకుంఠ ద్వారం వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నామండి. తర్వాత మా మెట్ల ద్వారా దర్శనం అయితే స్టార్ట్ అయిందండి. 3500 మెట్లు అనేసరికి చాలా భయం వేసిందండి. ఫస్ట్ 50 మెట్లు ఎక్కేసరికి చాలా అలిపిరి వచ్చిందండి. ఒక పక్క వర్షము మొత్తం తడితో ఉండేనండి టెంపుల్ మొత్తం. మా బాబు అయితే చాలా చికాకు చేశాడండి. స్టార్టింగ్లో అయితే కొందరైతే దీపాలు మెట్టుకు పెట్టుకుంటూ వెళ్తున్నారండి. మొక్కు ఉంటుంది కదా, అలా స్టార్ట్ అవుతూ వెళ్తుందండి మా జర్నీ. కూల్గా ఉండటం వల్ల చాలా ప్రశాంతంగానే జరిగింది అనుకోవచ్చండి. మా బాబుని పట్టుకొని అవి ఇవి తినిపించుకుంటూ జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసామండి. చూడండి చాలా బాగుందండి వెదర్ అయితే. లోపల అడవి ప్రాంతం ఏరియా కదండి, చాలా మంచుతోనైతే నిండిపోయిందండి. చుట్టుపక్కల జింకలు అవి ఇవి కనిపిస్తున్నాయండి మాకైతే. ఎర్లీ మార్నింగ్ అయినా కూడా మంచు కూర్చోటం వల్ల చీకటిగానే ఉందండి కొంచెం. అలా ట్రావెల్ అయితేనే వెళ్తున్నాడండి. కొంచెం మా బాబు అయితే సెట్ అయ్యి వెదర్ని ఎంజాయ్ చేస్తూ ముందుకైతే వెళ్తున్నామండి. త్రీ 3500 స్టెప్స్ అంటే ఏమో అనుకున్నాను, కానీ ఈజీగానే అయిపోయిందండి దేవుడి దయ వల్ల. ఫస్ట్ 50 స్టెప్స్ వేసా అప్పుడు నేను చేయగలుగుతానా అనుకున్నాను, కానీ పూర్తి చేశాను. వెదర్ని ఎంజాయ్ చేస్తూనే చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో. అక్కడ గార్డెన్ కూడా ఉందండి. అక్కడంతా క్లీన్ అండ్ నీట్గా ఉంటుందండి తిరుమలలో. ఎప్పటికప్పుడు నీట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామికి అయితే మా చిన్నోడు దండం పెట్టుకో అనగానే దండం పెట్టుకుంటాడండి. వాడికి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. చూడండి వెదర్ మంచుతో వర్షంతో ఎలా కురుస్తూ ఉందో. మా బాబు అయితే ఆడుతూ వెళ్ళాడండి. అసలు చాలా చీకటితో ఉందండి. అప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతున్నా కూడా చూడండి మంచుతోని మొత్తం ఫిల్ అయిపోయిందండి. అలా మా జర్నీ అయితే స్టార్ట్ అవుతూనే ఉందండి. మా బాబు అయితే ఎంజాయ్ చేస్తూనే వెళ్తున్నాడండి. వెదర్ కొంచెం బాగుండటం వల్ల
చూడండి, చాలా మంచు వర్షం అయితే ఎలా కురుస్తుందో. మా ప్రయాణం సాగుతూనే ఉందండి. మా బాబు అయితే ఇప్పుడు కొంచెం ఓకే అయ్యి బాగా నడుస్తున్నాడండి. గోవిందా గోవిందా అనుకుంటూ వాడు వెదర్ ఎంజాయ్ చేస్తూనే పోతున్నాడు. దర్శనం అప్పుడు కొంచెం రోడ్డు మార్గం కూడా ఉంటుంది అండి. ఆ మార్గం ద్వారా వెళ్తుంటే ఫుల్ వర్షము మంచు కురుస్తుందండి. చూడండి ఎలా ఉందో వెదర్ అయితే. చుట్టుపక్కల మంచు వర్షం. దారి మార్గంలో అయితే బాగా వర్షం పడిందండి. మా బాబుని పట్టుకొని అలా నడుస్తున్నానండి. చూడండి, వర్షం మంచుతో ఫిల్ అయిపోయింది ఆ ప్రాంతం మొత్తం. అయినా ఫాస్ట్గా రన్ చేస్తూ వెళ్ళామండి. ఇలా రోడ్డు ప్రాంతం మార్గం కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి మోకాళ్ళ దర్శనం అండి. మేము వచ్చిన ప్రాంతం అయితే నేనైతే మోకాళ్ళ మీద ఒక 5-6 మెట్లు అయితే ఎక్కానండి. మొత్తం ఎక్కాలంటే సాహసమే చేయాలండి. తనకైతే గాలిగోపురం నుండి 3500 మెట్లు అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇట్లా మాటగా నడిచినా కూడా మాకు టికెట్ దొరకలేదండి. మళ్ళీ ఫ్రీ దర్శనంలో 18 hours పట్టిందండి మా దర్శనానికైతే. చాలా టైం పట్టిందండి. మొత్తానికైతే శ్రీవారి దర్శనం 18 గంటలలో పూర్తి చేసేసి 5 seconds దేవుడి సన్నిధిలో ఉన్నందుకు చాలా సంతోషం అండి. ఆ 18 గంటల శ్రమ మాకు అంత అనిపించలేదండి. ఆ 5 seconds బాబు కూడా మాతో పాటు 3500 మెట్లు నడిచి 18 గంటలు శ్రీవారి దర్శనానికి వెయిట్ చేసి మొత్తానికైతే శ్రీవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. నేనైతే కర్పూరం వెలిగించేసి కొబ్బరికాయ అయితే కొట్టానండి. చూడండి, శ్రీవారి దేవాలయం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మా వారు అయితే అక్కడ దండం పెట్టుకుంటున్నాడండి స్వామివారికి, గోవిందా గోవిందా అంటూ. ఫైనల్ దేవుడి దయ వల్ల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి.